హాయ్ బాబ్జీ. హాయ్ బావా. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందిరా. పరీక్షలు బాగా రాసావా? బాగానే రాసా. మా బావకేంట్రా ఎరగదీసుంటాడు. ఏంటి సత్య రాలేదా? ముందు వాళ్ళు ఆపడరా. సత్య, హాయ్ బావా. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? హే, బ్యూటిఫుల్ లొకేషన్స్, వీడియో షూటింగ్. నీ గురించి ఎంత కంగారు పడ్డానో తెలుసా? అచ్చరే, దసరా బుల్లోళ్ళగా ఏంటి బావా ఈ రంగురంగుల షర్ట్? నచ్చలేదా? నో. ఇది నాకు తెలుసు. అన్నయ్య టేస్ట్ వద్దన్నా కూడా వేసి పంపించాడు. ఏం చేయమంటావు నన్ను? రియల్లీ? యా రియల్లీ. ఫుల్ ఫ్యామిలీ టేస్ట్ అంతా ఇంతే. ఏం చేయమంటావు? నా కర్మ. ఈ క్షణాల కోసం ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా బావా? అర్థం అవుతుందిలే. అది సరేగాని ర్యామ్స్. సత్య, ఈ షర్ట్ సిఆర్ఆమ్స్ కాదు, బిగ్ జామ్. అది కాదు, నేను పిలిచింది నిన్నే ర్యామ్స్. ర్యామ్స్ ఏంటి? ర్యామ్స్ నా పేరు రామరాజు. రామరాజుని షార్ట్ కట్ చేశా. ర్యామ్స్ అంటే ముద్దు పేరు, ముద్దిస్తూ పిలిచే ముద్దు పేరు అన్నమాట. చూడమ్మా, ఇక్కడ పిలిస్తే పిలిచావు గానీ ఇంట్లో మాత్రం పిలవద్దు. పెద్ద మోత గ్యాంగ్, విన్నారంటే మోసేస్తారు. అలాగా ర్యామ్స్? ర్యామ్స్ ర్యామ్స్ ర్యామ్స్. వెల్కమ్ టు సత్యభామ. మీకు అసలు బుద్ధుందా? మీరు అసలు పల్లెటూరు వాళ్ళేనా? ఫారెన్ నుంచి ఈ సత్యభామ వస్తుంటే హారతి వాళ్ళని తెలీదా? ఎక్కడ సీతయ్య గారు? ఆయన గారు వైఫ్ ఎక్కడా? కమ్ ఆన్, ఎక్కడ? ఓ గాడ్. అమ్మ బావగారు. మరదల పిల్ల హడావుడి ఎక్కువైనట్టుంది. ఆశీర్వదించండి బావగారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అదేదో మీరే త్వరగా జరిపించండి బావగారు. అన్నయ్య, ఆ విజిల్ ఎందుకు వేస్తున్నారో చెప్తే మేము కూడా జాయిన్ అవుతాం. తమ్ముడు గారు అప్పుడే ఇచ్చి పుచ్చేసుకున్నారన్నమాట. ఏంటన్నయ్య? ఏం ఇచ్చుకున్నావు? ఏం పుచ్చుకున్నావు? నాకు అలాంటి ఉద్దేశం లేదు. నాకు కూడా అలాంటివి ఏం లేవు. మరిది గారు, ఇంట్లో ఆఫ్టర్ 80 years వేషాలు, బయట అండర్ 18 years వేషాలు మాకు తెలుస్తున్నాయిలే. వెళ్ళి అద్దంలో చూసుకో. ఓకే, అద్దంలో ఏముంటుంది? నా మీసాలు, నా హ్యాండ్సమ్ ఫేస్. అన్నయ్య, ఆటగాళ్ళు హాఫ్ నిక్కర్ వేసుకుంటారని టీవీలో ఫుట్బాల్ టెన్నిస్ చూడనివ్వు, నీకు మాత్రం అడ్వాన్స్ బుకింగ్. నువ్వు కూడా చంపేస్తాను. అన్నయ్య నువ్వు తప్పుకో. ఇదిగో సుమా, ఇదిగో సుమా. సుమా, ఇప్పుడు ఎక్కడ పోతావు? దొరికావు కదా. బావా బావా, పాపం చిన్న పిల్ల, వదిలే బావా ప్లీజ్. అలాగే. అప్పుడే రిమోట్ కంట్రోల్ సత్య చేతికి ఇచ్చేసావన్నమాట. పొద్దున్నే లేస్తే అన్నయ్య, వదినా, చెల్లి అని పిలిచేవాడివి. కాబోయే పెళ్ళం వచ్చేసింది కదా, ఇక మన్నేం పట్టించుకుంటా. అన్నయ్య ప్లీజ్ వదిలే అన్నయ్య. తమ్ముడు వాటేసుకోవాల్సింది నన్ను కాదు తమ్ముడు, సత్యని.